సో ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తోంది ఎవరు? ఇటీవల కాలంలో అలజడులు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే భారీ ఎత్తున ఈ అలజడులు సృష్టిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అనేక చోట్ల ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ పొదిలికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది మహిళల మీద అలాగే పోలీసుల మీద దాడి చేయడం, వాళ్ళు గాయాల పాలైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి వైసీపీ అరాచకాలు సృష్టిస్తోంది. అంతేకాకుండా గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శించడం ఏంటి, ఆందోళన చేస్తున్నటువంటి ఆడబిడ్డల మీద దాడులు చేయడం ఏంటి అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా రౌడీ రాజకీయాలకు కానీ పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు, తాట తీస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి బట్టి చూస్తుంటే కూటమి పాలనలో అరాచకాలు పెరిగిపోయాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఈ ప్రెస్ నోట్ ఉందో ఇందులో చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కావచ్చు, అంతేకాకుండా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఆద్యుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళు నిన్న విడుదల చేసినటువంటి ఈ మీడియాకి సంబంధించినటువంటి పత్రికా ప్రకటనలో చెప్పారు. ఎస్పెషల్లీ మాజీ మంత్రులు పేర్ని నాని కావచ్చు, అంతేకాకుండా కారుమూరి నాగేశ్వరరావు, అనిల్ కుమార్ యాదవ్, మేరుగ నాగార్జున, పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఈ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సో ప్రభుత్వం ఏర్పడినాక అంటే టీడీపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రస్తుతం భారీ ఎత్తున రాష్ట్రంలో నిందలు మోపుతూ ఉన్నటువంటి దాన్ని లేనట్టు చెబుతూ, అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రయత్నిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు నిన్న ఈ పత్రికా ప్రకటనలో కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. ఇటీవల మనం చూసాం పొదిలికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి, అంతేకాకుండా ఎంతమంది మీద దాడి చేశారు, దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్లు కూడా మనం చూసినటువంటి పరిస్థితి. కొంతమంది పోలీసుల మీద కూడా దాడులు చేశారు. దాని మీద నిన్న అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో కొన్ని అంశాలను పోలీసులు కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అంటే అదొక కుట్రలో భాగంగానే జరిగింది. ముందుగానే వాట్సాప్కి సంబంధించినటువంటి మెసేజ్లు, చాట్స్ రూపంలో దీని మీద ఒక ఆర్గనైజ్డ్గా ఈ కార్యక్రమం, ఈ ఆందోళన, ఈ అరాచకాన్ని సృష్టించారు అని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలకి మొదటి నుంచి కూడా ఆజ్యం పోసింది ఎవరు? ఈరోజు నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి అరాచకాలు రాజ్యమేలుతున్నాయని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలో ఉన్నటువంటి వాస్తవం ఎంత? అంతేకాకుండా టీవీ డిబేట్స్లో అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇష్టానుసారం మాట్లాడడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, భారీ ఎత్తున విమర్శలు చేయడం, అంతేకాకుండా లకార భాషలు మాట్లాడడం, మహిళలను కించపరచడం. సో ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్తున్నట్టు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు అనేక సమస్యలు ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయని వాళ్ళే చెబుతారు. విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయం కావచ్చు, ఫీజు పోరు పేరుతోటి కార్యక్రమాలు నిర్వహించాలని వాళ్ళే చెబుతారు. రైతులకు అన్యాయం జరిగిపోతుందని వాళ్ళే చెప్తారు. కానీ వాటి మీద ఆందోళనలు పక్కన పెట్టేసి కేవలం కొన్నిటి మాత్రమే ఎంచుకొని ఆ కార్యక్రమాలు చేయడం, గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళడం, అంతేకాకుండా ఎవరైతే అరాచక శక్తులు ఉంటారో వాళ్ళని వెళ్ళి పరామర్శించడం. సో ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నారు అనేటటువంటి దాని మీద కూడా టీడీపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నాట్ ఓన్లీ టీడీపీ, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి చర్యల పట్ల ఒకంత అసహనంతో ఉన్నటువంటి పరిస్థితి, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా. సో దీని మీద ఇవాళ చర్చిద్దాం. ఈ హాట్ టాపిక్లో మనతోటి పాల్గొనేందుకు విఎస్ లక్ష్మీకాంత్ గారు, జనసేన